వెల్కమ్ టు కవెన్ కాఫ్ బ్రాండ్ రైస్ ఎక్స్ప్రెస్ రాజా. హీరోయిన్లు చేస్తారు డైటు, హీరోలు చేస్తారు ఫైటు, మా కెమెరామెన్లు పెడతారు షాటు, మా డైరెక్టర్ చెప్తాడు కట్టు. ఎక్స్ప్రెస్ రాజాలో మీరంతా ఉంటే హిట్టు. ఓకే, సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటి? హలో 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 ఎస్ హలో హలో వినిపిస్తున్నా. ఎక్సలెంట్ మ్యాంగోస్. కాలేజ్ స్టూడెంట్స్ కి స్పీడ్ ఎక్కువ, అందమైన అమ్మాయిలకి పొగరు ఎక్కువ, సంబర్ లో ఎక్సలెంట్ మ్యాంగోస్ కి గిరాకీ ఎక్కువ. సూపర్. ఫైర్ రాత్రి 12 తర్వాత ఊపుతావు ఏంటి నువ్వు? ఫర్ పవర్ ఆఫ్ మ్యాంగోస్. పవర్ ప్లాంట్ లో పవర్ ఉంటుంది, కిరాణా కొట్లో షుగర్ ఉంటుంది, చెట్ల నుండి గాలి వస్తుంది, ఫ్రూట్స్ అన్నిటిలో మ్యాంగోస్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఏం చెప్పారు? ఇన్నాళ్ళు నా కవితే దారుణం అనుకున్నాను, ఇది అంతకంటే దారుణంగా ఉంది. ఆర్ ఫర్ రాయల్ మ్యాంగోస్. ఆవిడెవరు? రాయల్ కి రాయల్ ఎన్ఫీల్డ్ కావాలి, అమ్మాయిలకి మేకప్ కావాలి, రాయల్ ఫ్రూట్ తినాలంటే సమ్మర్ లో మ్యాంగోస్ కావాలి. ఈ ఫర్ ఈగల వాళ్తున్న మ్యాంగోస్. ఈ ఫర్ ఎక్స్ట్రాడినరీ ఆఫ్ మ్యాంగోస్. ఎక్స్ట్రాడినరీ మ్యాంగోస్. అమ్మాయిలందరూ హాఫ్ తీసే. ఎక్స్ట్రాడినరీ మ్యాంగోస్. అమ్మాయిలందరూ ఆర్డినరీ భయ్యా, అబ్బాయిల ఈ సమ్మర్ లో మ్యాంగోస్ తిని తిని అమ్మాయిలందరూ ఎక్స్ట్రాడినరీగా కనబడుతున్నారు, అంతే భయ్యా. అంతా సర్వమంగళ మేళమే. ఎస్పర్ సన్నగా ఉన్న మ్యాంగో. స్వీట్ మ్యాంగోస్. స్వీట్ మ్యాంగోస్. ఓకే. స్వీట్ లో కాజా ఫేమస్, గుడ్లో ప్రసాదం ఫేమస్, ఫ్రూట్స్ లో మ్యాంగో, స్వీట్ మ్యాంగోస్ ఫేమస్. వెరీ స్వీట్. ఎస్పర్ స్ట్రక్చర్ ఆఫ్ మ్యాంగోస్. స్ట్రక్చర్ ఆఫ్ మ్యాంగోస్. స్ట్రక్చర్ ఆఫ్ మ్యాంగోస్. స్ట్రక్చర్ ఆఫ్ మ్యాంగోస్. ఇప్పుడు ఈ ట్రెండ్ లో అమ్మాయిలు అబ్బాయిలు దేనికోసం పోరాడకపోయినా వాళ్ళ బాడీ స్ట్రక్చర్ కోసం మాత్రం చాలా పోరాడుతుంటారు. అలాగే మ్యాంగోస్ లో కూడా కొన్ని స్ట్రక్చర్స్ చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. చిన్నప్పుడు పందులు వాటి పెంపకాలు అవి చూసినట్టు గుర్తు, దాని తర్వాత మళ్ళీ ఆ స్టైల్లో విన్నది ఇదే. వెరీ గుడ్, సూపర్. జానా? ఓకే, జాన్ గురించి చెప్తాను అయితే, అడిగావు కాబట్టి. జాన్ సుబ్బారావు రోజు కూర్చొని మాట్లాడుకుంటారు వాళ్ళ అబ్బాయిల గురించి. అయితే సుబ్బారావు అంటాడు, అరే మా అబ్బాయి మరీ ఎర్రిబాగులో ఉన్నాడు రా, ఇడు ఎలా బతుకుతాడో అర్థం కావట్లేదు. ఏరా? ఏం లేదురా, లిఫ్ట్ లో కరెంటు పోయింది, లిఫ్ట్ లో ఉన్నప్పుడు కరెంటు పోయింది, ఫ్లోర్ లో ఆగి డోర్ తీసుకుని బయటికి రావాలన్న విషయం అడిగి తెలియక 2 గంటలు అందులోనే ఉన్నాడు రా. అరే నీ కొడుకు పర్లేదురా, నా కొడుకు ఎస్కలేటర్ మీద కరెంట్ ఆగిపోతే 4 hours అక్కడే నుంచుని ఉన్నాడు దాని మీద. అరే జోక్ కాదురా, ఇది నిజం, జోక్ కాదు. అది కాదు, దాన్ని అడగని కావాల్సి వస్తే. సో మీరు కూడా ఇలా పబ్లిక్ ప్లేసెస్ లో మబ్బుల్లా ప్రవర్తించారా? హాయ్ ప్రదీప్. హాయ్. దిస్ ఇస్ పూజ. పింక్ మబ్బు. హాయ్. పబ్లిక్ ప్లేస్ లో అంటే ఊరికి వచ్చిన కొత్తలో మా ఫ్రెండ్ లిఫ్ట్ లో ఎక్కాడు, అది లిఫ్ట్ లో ఇలా లిఫ్ట్ లో ఎక్కాడు, ఆ డోర్ క్లోజ్ అయిపోయింది. ఓ అయ్యి బాబాయ్, నేను డోర్ లోపలనే ఉన్నాను, డోర్ పెట్టేశారు, నేను రూమ్ లోనే ఉన్నాను, డోర్ పెట్టేశారు, నన్ను తీసుకెళ్లిపోతున్నారు, బాబాయ్ తీయండి, డోర్ తీయండి అని ఏడ్చాడు బాగా. నా పరువు పోయింది. అయ్యయ్యో పాప, అతనేమో పోక్రీ సినిమా మహేష్ బాబులి అని అలా ఫీల్ అయి ఉంటాడు. ఒకసారి నేను మా ఫ్రెండ్ పబ్లిక్ టాయిలెట్స్కి వెళ్ళినాము. మామూలుగా ఇట్లా ఉంటది కదా షాపింగ్ కాంప్లెక్స్, మళ్ళా షాపింగ్ కాంప్లెక్స్ టూలెట్ కాంప్లెక్స్. అందులో నేను మా ఫ్రెండ్ పోతే అది ఫుల్ సెన్సార్ ఉంది. మా వానికి తెలియదు, వాడు పోద్దామని పోతే ఆడ వాటర్ పడుతున్నాయి. వాడు వచ్చి నన్ను అడిగితే నేను చెప్పిన అటు సైడ్ నుంచి ఇంకొకటి పోస్తున్నా, అందుకనే వాటర్ వస్తున్నాయని చెప్పి. సూపర్, అంటే పంచుకుంటున్నారా? హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ స్నేహ. నేను నా ఫ్రెండ్ ఇద్దరం ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు మేము ఇద్దరం మెక్డొనాల్డ్స్కి వెళ్ళాము. అప్పుడు తను పిజ్జా ఆర్డర్ చేసాము. సో అది
పిజ్జా ఇదేంది బ్రెడ్ పైన టమాటా ముక్కలు వేసి 100 రూపాయలు తీసుకుంటున్నాను. వెయిటర్ తో గొడవ పడినప్పుడు నా పరువు మొత్తం పోయింది. కానీ అసలు విషయం ఏంటంటే మెక్డానల్డ్స్ లో పిజ్జా అమ్మరుగా, అమ్ముతారు. అయితే ఇద్దరు కరెక్టేలే, మీ ఇద్దరు కరెక్టే. హాయ్ ప్రదీప్ భయ్య, నేను రాహుల్. నేను కేతు. నేను మామూలుగా రోజు నడుచుకుంటూ వెళ్తున్నాను. అప్పుడు నేను హోర్డింగ్ చూశాను ఒకటి, అండర్వేర్ యాడ్. అది చూసినప్పుడు అందులో ఉన్నాయి అవి కూడా ఉన్నాయి, కానీ అవి అవ్వలేదు నాకు. బై 2 get 1 అని చెప్పి అవ్వపడింది. అవి చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాను, కానీ ముందట మ్యాన్ హోల్ ఉంది, అందులో పడిపోయాను చూడకుండా. అంటే పాప హోర్డింగ్ చూస్తున్నాడు ఇలా తలెత్తుకుని, ఈ అబ్బాయి ఎవడు ఇలా ఉన్నాడు. ఒకసారి నేను మా ఫ్రెండ్ బావర్చికి వెళ్ళాం. అక్కడ చికెన్ ఆర్డర్ చేసి తింటుంటే మధ్యలో ఎముక వచ్చింది. అయితే మా ఫ్రెండ్ బేరర్ని పిలిచి ఈ ఎముకని విరగొట్టడానికి ఏమన్నా రాయి ఉందా అని అడిగింది. అప్పుడు బేరర్ పైనుంచి కిందికి చూసి నవ్వాడు. అది ఎముక కాదమ్మా, అది ఫోర్క్ అన్నాడా? సినిమా డైలాగ్ చెప్తాను సార్. సినిమా డైలాగా? చెప్పండి చెప్పండి. నరికేస్తాను రే, కత్తి వాడటం మొదలైతే నాకంటే బాగా ఎవడు వాడలేడు. డాన్స్ చేస్తారా? అంతే, అలాగే ఉండండి. ఇప్పటి వరకు ఆ పాటకి ఒరిజినల్ స్టెప్లు వేసిన వాళ్ళు చూశాను, బట్ కొత్తగా కంపోజ్ చేసాను. సూపర్ డాల్. స్టార్టింగ్ ఆయన సాంగ్ స్టార్ట్ చేసినప్పుడు స్టెప్ కొత్తగా ఉంది, ఏంటి అనుకున్నా. అంటే ఇది శృతి హాసన్లో రేసు గుర్రేమో లోపల ఫీల్ అవుతున్నాడు కానీ బయట రాలే. బట్ ఎండ్కి వచ్చేటప్పటికి సూపర్ గా డాన్స్ చేశారు. వండర్ఫుల్. కిక్కి సినిమాలు. ఓకే, ఇంకా హే అన్నకి మైక్ ఇవ్వండి. అన్న నమస్తే. నైస్ హెయిర్ స్టైల్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. అది క్యాపా? సారీ. చెప్పండి. నేను ఒకరోజు బస్ స్టాప్ లో ముందు నడుచుకుంటూ వెళ్తున్నా భయ్య, అనుకోకుండా ఒక బస్ లో ఒక అమ్మాయిని చూసా, మంచిగా అనిపించింది. అలానే చూసుకుంటూ ముందుకు వెళ్ళా, ముందులో ఒక అమ్మాయిని చూసుకోకుండా గుద్దాను. అమ్మాయి చూస్తూ నవ్వుతుంది పర్లేదు అని అలానే చూస్తున్నా. ముందుకు వచ్చింది, కొట్టింది, వెళ్ళిపోయింది. అసలు ఎందుకు కొట్టింది అర్థం కాలే భయ్య. ఇంకా సూపర్ డార్లింగ్, వండర్ఫుల్. ఇంకా హాయ్ ప్రదీప్, నా పేరు రాజ్. నేను హైదరాబాద్ కి వచ్చిన కొత్తలో అర్జెంట్ బాత్రూమ్ వచ్చి ఫస్ట్ సులభ్ కాంప్లెక్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మెయింటెనెన్స్ అంతా చూసి అసలు ఏడ కూర్చోవాలి ఏడ ఆడుకోవాలి తెలియాలి. అరగంట సేపు ఇబ్బంది పడ్డా ఆపుకోలేక. నీలో నువ్వు యుద్ధం జరిగింది. ఆఖరికి ఏం చేసావు అది చెప్పు నాకు, అది ఇంపార్టెంట్. పని అయితే అయిపోయింది తెలుసుకొని. మొత్తం తిరిగావా?
హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ సంజన. నేను మా ఫ్రెండ్ కాఫీ డేకి వెళ్ళాము. అక్కడికి వెళ్తే మా ఫ్రెండ్ ఫస్ట్ లైన్ లో తీసుకెళ్ళింది. ఫస్ట్ లైన్ లో కాఫీ డేకి వెళ్ళాము. ఇక్కడ కాఫీ అయినా లేకపోతే సమోసా కూడా దొరుకుతుందా అని అడిగింది మా ఫ్రెండ్. నేను పార్క్ కి వెళ్ళాను అనమాట, కాలేజ్ ఎగ్గొట్టి. సో అక్కడ పొదలు ఊగుతున్నాయి. ఏంటా అని వెళ్ళి చూస్తే వాళ్ళు నన్ను బాగా తిట్టేశారు. కానీ ఎందుకు తిట్టారో ఇంతవరకు అర్థం కాలేదు. అంటే ఏం లేదు, మాది ఊడిపోతుంటే మొక్కని బాగా నాటుతున్నారు, అందుకని ఊగుతుంది అనమాట, అంతే. మా ఫ్రెండ్ ఎవరు రెస్టారెంట్ లో పెద్ద పార్టీ ఇస్తున్నాడని వెళ్తే ఫాస్ట్ గా వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోతే సడన్ చూసుకోకుండా గ్లాస్ పగిలిపోయింది. ఇజ్జత్ పోతుందని చెప్పేసి చిల్లర ఏరుకుంటున్నట్టు బిల్డప్ ఇచ్చిన. గ్లాస్ లోనే హ్యాండ్ బ్యాగ్ వేసిపోయింది. హాయ్ ప్రదీప్. హాయ్. నేను ఒక జోక్ చెప్తాను. అంటే ఇంకా చెప్పలేదు, చెప్తాను మళ్ళీ. ప్రాక్టీస్. ఒక ఆంటీ వెళ్ళి ఇంకో ఆంటీ దగ్గరికి చెప్తుంది, మా అమ్మాయి చాలా తెలివైంది తెలుసా నీకు అని చెప్తుంది. అయితే అవునా, ఏం చేసింది ఏంటి ఇంతకని చెప్తుంది. మా అమ్మాయి తన పేరుని తిరిగేసి కూడా చాలా బాగా చెప్తుంది తెలుసా అంట. అవునా, ఇంతకు మీ అమ్మాయి పేరేంటి అని అడుగుతుంది. మా అమ్మాయి పేరు జలజ అని చెప్తుంది. అయిపోయింది జోక్. అందం హిందోళం, అహరం తాంబూలం, అసలే చలికాలం తగిలి సుమబాణం, సంధ్యారాగాలలో పెదవుల తాగిన వేళ, మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళ, అందనిది అందాలనిది అందకనే సందేలకది, నా శృతి నుంచి లయపించును నేహ. సనిలో దుప్పటికెక్కిన ముద్దుల పంటలలో హీరోలు హీరోయిన్లు విడివిడిగా డాన్స్ చేశారు. వండర్ఫుల్, సూపర్. హాయ్ ప్రదీప్. ఎక్కడ? హాయ్ ప్రదీప్. హాయ్. నేను డైలాగ్ చెప్పే ముందు మీకు ఒకటి చెప్పాలి. చేతి మీద ఏం రాస్తా జాగ్రత్త చూసుకో, చెరిగిపోద్ది. ఏం రాసుకోలేదు. మీరంటే నాకు చాలా ఇష్టం. అయినా కూడా నువ్వు చెప్తావు అనుకుంది కరెక్ట్ గా చెప్పాలి. నేను ఒక రోజు రెస్టారెంట్ వెళ్ళినప్పుడు అక్కడ వాష్ బేసిన్ దగ్గర నిమ్మకాయ పెట్టారు. మా ఫ్రెండ్ చూసి సమ్మర్ కదా నిమ్మకాయ రసం తాగమని వాష్ బేసిన్ మీద కూడా పెట్టారు అని అన్నారు. ముత్తూరు చూడడానికి ఆవిడ సగం చెప్పేసే చాలు, ఓకే. డైరెక్షన్ చూపిస్తుంది ట్రాఫిక్ పోలీస్ లాగా. హాయ్ ప్రదీప్. హాయ్. నేను మా ఫ్రెండ్ కలిసి షాపింగ్ మాల్ కి వెళ్ళాము. అక్కడ వెయిటర్ డిజో చూసి ఇదేంటి గుమ్మంలా పెట్టారు గోడ లేకుండా అని అన్నది. మళ్ళీ తర్వాత దీనికి మామిడాకులు కూడా లేవు కనీసం. దేనికి? వెయిటర్ షాపింగ్ మాల్ వెయిటర్ మామిడాకులు లేవా? ఇంకా నేను కొబ్బరికాయ తీసుకోవట్లేదు దానికి. హాయ్ ప్రదీప్. హాయ్. మా ఫ్రెండ్స్ అందరం ఒకసారి టెంపుల్ కి వెళ్ళాము.
అక్కడ ఒక అమ్మాయి కింద పడింది. మా ఫ్రెండ్స్ అందరూ నవ్వారు, కానీ నేను మాత్రం నవ్వలేదు. ఎందుకు? అది మొక్క అనుకుని నువ్వు కూడా పడ్డావేంటి? పడ్డది నేనే. పడ్డది నువ్వా? ఒకసారి నా ఫ్రెండ్ ని ఇక్కడ సిటీలో ఒక ఫంక్షన్ కి తీసుకెళ్లాను. అక్కడ ఫుడ్ వాళ్ళు బఫ్ సిస్టమ్ లో అరేంజ్ చేశారు. ఏంటి ఇక్కడ అందరు గేదెలా నిల్చొని తింటున్నారు అని చెప్పేసాడు. అంటే కుడితంతా ఒక సైడే ఉంటుందని చెప్పాల్సింది నువ్వు. ఇప్పుడు సరదాగా ఒక గేమ్ ఆడడానికి అనేదా కవన్ కప్ ఫ్రైడ్ రైస్ ఎక్స్ప్రెస్ రాజాలో ఇప్పుడు వీళ్ళు చాలా అద్భుతాలు చేస్తారు. నువ్వు ఒక్కడే టోపీ పెట్టుకుంటే వీళ్ళు ఎవరు పెట్టుకోకూడదనే కానీ ఉద్దేశం. అందుకే ఒకటి తెచ్చాం. ఈ బ్యాండ్ తలకు కట్టుకుంటారు, దానికి రిబ్బన్ ఏలాడుతూ ఉంటుంది, కింద తెర తిప్పిన బొచ్చు ఉంటుంది, దాంట్లో బాల్ పెట్టి బొచ్చు దాని మీద పెట్టి మెల్లగా దాన్ని తీసుకెళ్తారు. తల ఎక్కువగా తిప్పితే బొచ్చు బాల్ మించి వచ్చేస్తుంది, బంతి దొల్లుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఆ బొచ్చుతో సహా ఆ బాల్ ని తీసుకెళ్లి ఈ తెల్ల డబ్బా లోపల పెట్టి వచ్చేయాలి. ఓకే ఓకే తలకు కట్టుకున్నాను. నువ్వు మేడం గారు మీరు కూడా కట్టుకోండి తలకి. 3, 2 ఎంత కింద కొంగుంటే అంత స్ట్రాంగ్ గా ఉంటుంది దాని మీద. 1 గో. అక్కడి నుంచి వెళ్ళి లాగు. వెల్ ప్లేడ్, సూపర్. అది బయటకు వచ్చిందేమి గాలికి వెళ్ళింది. ఇప్పటికైతే 1-1 లో ఉంది స్కోరు. లెట్స్ సీ. ఓ పంచే మా బొట్టు పిల్లగా తగులుతుంటే తీసి దానికి అతికిచ్చే బొట్టు పిల్ల. అది పడి అంటే నా టంగు కొంచెం పవర్ఫుల్, పడిపోయింది కింద పడాలి. 3, 2, 1 గో. అంటే అటు తిరిగి ఇటు లాక్కెళ్ళాలి, నువ్వు ఇటు తిరిగి ఇటు లాక్కొస్తావేంది? ఆడాలి. నాకు తెలియగడుదా లాగి తోసి మళ్ళీ పెడతారు దాని మీద. అమ్మా నువ్వు దాంతో తొయ్యకూడదు, దాని మీద పెట్టాలి. దాంతో ఇంటికెళ్ళి వెళ్తే వద్దు, అక్కడికి వెళ్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి పెడతాను. ఎక్కడ బయటకు వచ్చినా అక్కడి నుంచి ఆడాలమ్మా నువ్వు. ఓకే Ten, 9, 8, 7, 6,
రే మబ్బు అక్కడ వెళ్ళి ఇచ్చి అంటున్నాడు దాన్ని వెళ్తా లోపలికి వెళ్ళా. సుమార్ ఇద్దరు ఒక్కొక్కటే కరెక్ట్ గా ప్రాపర్ గా అందులోకి తీసుకెళ్లారు. బట్ చాలా కష్టమైన గేమ్, చాలా బాడారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే పాపం బొట్టు పిల్ల పోయింది ఆవిడ, అదే టెన్షన్ అయిన పాటు. నీ టోపిక్ ఏం కాలేగా? ఓకే, నీ కలజోడికి వెరీ గుడ్, సూపర్. ఆవిడైతే సేఫ్. సింగరేడుంది పొద్దే నిండింది, పోలవరం ఉంది పొలమే పండింది, కోనసీమ ఉంది కోటే కట్టింది, కన్ను పిల్ల ఉంది కన్నే చదిరింది, చెయ్యేదో చెయ్యాలంది కాలేదో వెయ్యాలంది. గజల పట్టిల్ తెస్తాడే చర్రీ చర్రీ, గడికొచ్చి తేజిస్తాడు బర్రీ బర్రీ. రచనా కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు కొంతమందిని పిలుస్తాను, వాళ్ళు వచ్చి మీ ఇచ్చిన టాపిక్ మీద ఓ పేజీ రాస్తే చాలు. ఓకే, పేజీ దామ్మా నువ్వేదా. ఓకే, సో మీ నలుగురికి ఇప్పుడు టాపిక్ ఇస్తాం. ఇంటర్నెట్ గురించి రాయండి. ఇష్టం ఇంటర్నెట్ గురించి. ఏం రాద్దాం అనుకుంటున్నావు? లవ్ లెటరా? రాసుకో. ఇంటర్నెట్ వల్ల లవ్ లెటర్ ఉపయోగాలు, లవ్ లెటర్ రాయి. నాకా? నేను తేడా కాదయ్యా, ఇంకెవరికైనా రాసుకో. ఓకే, సో రాయండి. ఒక పేపర్ లో ఇంటర్నెట్ గురించి రాయండి, ఇంకో పేపర్ లో ఇంటర్నెట్ గురించి మీకు ఏం గుర్తొస్తే ఆ బొమ్మలు గీయండి. ఒక దాంట్లో బొమ్మలుండును, ఒక దాంట్లో రాతలుండును. అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ మీకేం ఇంట్రెస్ట్ ఉన్నాయి? ఇమిటేషన్స్, డైలాగ్స్. సిరిమల్లె పువ్వ 16 ఏళ్ల వయసులో శ్రీదేవి పాడుతుంది కదా, ఇప్పుడు అది పేరెడ్డి నేను చేసి పాడతాను. నీకోసమే అది డెడికేట్ టు యూ. థ్యాంక్ యూ, పాడండి. నలమచ్చల కుక్క నలమచ్చల కుక్క నన్నెందుకు కరిచావే, డాక్టర్ రాక మెడిసిన్స్ లేక ఎన్నాళ్ళు చావాలో, ఆఫీస్ కు వెళ్దామంటే అది నా వైపు చూస్తుంది, ఇంట్లోనే కూర్చుంటే మరి నా ఉద్యోగం పోతుంది, అది వెళ్ళనీదు నన్నెళ్ళనీదు బాబోయ్, డాక్టర్ గారు ట్రాఫిక్ దాటి మరి ఎన్నాళ్ళకొస్తాడో, నలమచ్చల కుక్క నలమచ్చల కుక్క నన్నెందుకు కరిచావే, డాక్టర్ రాక మెడిసిన్స్ లేక ఎన్నాళ్ళు చావాలో. నాకు డెడికేట్ చేసావు కదమ్మా, మాటలే. నెక్స్ట్ వన్ ప్రభుదేవ సాంగ్ చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలు. చిక్కుబుక్కు గేదే అది రేను దీనితోకే, చక్కడైన చిక్కడైన పేడే ఇది ఓకే అంటే పిడకే. ఎలా ఉంది ప్రదీప్ గారు? సూపర్, యాస్ తీసుకున్నా పేడ, అది ఎంత భలే వచ్చింది. మీరే రాసుకున్నారా? ఎస్. సూపర్, వండర్ఫుల్. ఇంకెన్ని పిడకలు, సారీ ఇంకెన్ని పాటలు? ప్రదీప్ గారు ఇది డెడికేటెడ్ టు యు. తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక, అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా, నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక, నవ్వుతాడో ఏమిటో అని బయటపడలేక, ఎలా ఎలా దాచి ఉంచేది, ఎలా ఎలా దాన్ని ఆపేది. ప్రదీప్ గారు మీరు ఇక్కడికి వచ్చారా? వెరీ గుడ్ వెరీ గుడ్. నేను భయ్యా కొంచెం పక్క రాయండి, మీరు రాయండి. చాలా రోజుల నుంచి మీకు మాట చెప్పండి. అయ్యో ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో స్వీట్. థ్యాంక్ యూ. ఒక్కరు చెప్పగానే గుండె ఆగిపోతే ఇంతమంది చెప్తే ఏమైపోతారు? గుండె ఎక్కడ ఆగింది? టచ్ చేసి షాక్ అయిపోయారు కదా, గుండె ఆగిపోయింది అనుకుంటుంది. అయ్యి అలా అనుకుంటుంది అంతే అమ్మా. వాళ్ళకేం తెలుసు, అది రొమాంటిక్.
అని అర్థం. ప్రదీప్ గారు అప్పటి వరకు నేను ఇంకొకటి సాంగ్ పాడతా మీకోసం. అరే మైక్ ఎవరిచ్చి రామా పాడమ్మ ఇంకోటి. అబ్బని తీయని ఇడ్లీ ఎంత కమ్మగా ఉందిరో చట్నీ, వయ్యారాళ్ళ ప్లేటులో ఒంకర టింకర స్పూనుతో గబగబ తినరా గాడిద. ఆహా నువ్వు పాడుతుంటే నాకు కూడా ఇన్స్పిరేషన్ వచ్చింది. నేను కూడా మొన్ననే పాట చూసాను. పాడనా? తెల్ల పిండేమో గ్రైండర్ లో కొట్టగా చెప్పండి మిస్ అయిపోతా. తెల్ల పిండేమో గ్రైండర్ లో తిప్పాను, ఎర్ర చట్నీనే రొక్కల్లో తిప్పాను, అంకులు 2 ప్లేట్ పునుకులు. సాంగ్ రాసిన నేను. నువ్వు రాసావా? ఓకే, ఎవరి మీద రాసా ముందే చెప్పి. కొందరికి డెడికేట్ చేయడానికి రాసిన. కొందరికా అంటే ఒక్కళ్ళు ఉన్నారు. ఒకళ్ళకా? ఓకే పాడమ్మా. నా గుండె చప్పుడు నా పెదవి పలుకులు నువ్వేనా, నా గుండెల్లో నీ రూపం గూడు కట్టుకుందిరా, నా కళ్ళు నిన్ను చూసినాక నిన్ను కోరుకుందిరా, నా మనసులోని మాట నీకే చెప్పాలనుందిరా, అదేమిటంటే ఐ లవ్ యూరా ఐ లవ్ యూరా. నా గుండె చప్పుడు నా పెదవి పలుకులు, నా గుండె చప్పుడు నా పెదవి పలుకులు నువ్వేగా నువ్వేగా. ఆ ఏర్చెక్కాలి. సూపర్, వండర్ఫుల్. ఎవరో అదృష్టవంతురాలు, ఆవిడ కోసం నీ గుండె చప్పుడు. నేను ఒక డైలాగ్ చెప్తున్నా. రెడీ? 5 4 3 2 1 టైమ్ అప్. ప్రదీప్ నన్ను లూజ్ అన్నాడే. బాగా లూజ్ అన్నాను విషయం చెప్పు. భయ ఒక డైలాగ్ చెప్పమా. వీలైతే ప్రేమిద్దాండ్రు, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఆహా, మామిడికాయ పెట్టుకుని కొబ్బరికాయ తీసుకుని మామ అనుకోండి అమ్మా అన్నట్టుంది. ఓకే టైమ్ అప్. పేపర్ లేనమ్మా, మైక్ తెచ్చుకున్నాను వెళ్ళి. సిట్ డౌన్. గౌతమిపుత్ర శాతకర్ణి డైలాగ్. సమయం లేదు మిత్రమా, ఉద్యోగమా నిరుద్యోగమా. బా ఇది చెప్పడానికి కానీ నువ్వు కూర్చోమా. ఎడుగుతాడు ఇది చెప్పని నన్ను కూర్చోమన్నావా. బాగుంది. ఎయిమ్ ఇంటర్నెట్ అకార్డింగ్ టు డైరెక్టర్, లవ్ లెటర్ అకార్డింగ్ టు నాకు అని రాశాడు. కానీ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంటర్నెట్ స్పెల్లింగ్ చంపేశాడు. ఏంటి అరే ఎవరో కరెక్షన్ చేస్తారు. పెన్నులు తీయండి దాని మించి పేపర్. ఇంటర్నెట్ స్పెల్లింగ్ జాగ్రత్తగా వినండి రా. INETRNE ఇనెట్రిని ఆపరేటర్స్ కావాల్సినవి అమ్మాయి అబ్బాయి అదే అంట. డిస్క్రిప్షన్ ఇది చాలా అందంగా ఉండును. ఐ లవ్ దిస్ మోర్ దాన్ ప్రదీప్. దీనికి మనం చాలా కష్టపడతాం. మన కృషి వల్ల చేస్తున్న ఈ ఒప్పందం నాకు మానవుని. ఇదేంటి దగ్గ. నా దమ్ము లైఫ్ ఏంట్రా బాయ్, ఎక్కడ ఈ పరీక్ష కూడా. సరే డిసైడ్ చూసి కాపీ చేద్దాం అనుకున్నా, మనీషా కూడా లేదు. మనీషా ఎవరు? ఫ్రెండా? ఓకే రిజల్ట్ 10 out of 10. పట్టుకో. వామ్మో ఏంటి ఇది కంప్యూటరా? కంప్యూటర్ ఇది కంప్యూటరా? అవును, నీకు తెలియదా? నేర్చుకో. ఇదేంటిది? నువ్వే. వీడికి 3 కాళ్ళు ఉన్నాయేంటి? అది 2 కాళ్ళే అవి. నీకు బాగుపడే లక్షణాలు చాలా ఉన్నాయి బ్రదరు. మీ దగ్గర ఏం చదువుతున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్, వెరీ గుడ్. కూర్చో. ఇవి చూడు ఎవడైనా కొట్టేస్తాడేమో అని. ఓం శ్రీ సాయిరామ్. కదా ఇంటర్నెట్ అనగా దానిని ప్రతి ఇంట్లో వాడుతాము. మన దేశంలో మరుగుదొడ్లు ఎంత ముఖ్యమో ప్రతి ఇంట్లో ఇంటర్నెట్ అంత ముఖ్యం. పిజ్జా ఆర్డర్ చేస్తే దానిని చూడగానే తినాలనిపిస్తుంది. ప్రదీప్ని చూస్తే కూర్చోవచ్చు. ఇంటర్నెట్ ప్రదీప్ని చూస్తూ కూర్చోవచ్చు. ఇంటర్నెట్ మేము పిక్స్ ని చూస్తుంటూ మర్చిపోయాను అసలు. అన్నం వాటర్ కూడా అవసరం లేదు. ప్రదీప్ ఉంటే చాలు. చాలు అన్నం నీళ్ళు ఏం అవసరం లేదు నాకు. నేను రాయమంది నా గురించి కాదు కదా, ఇంటర్నెట్ గురించి కదా. పిక్స్ చూసుకుంటూ చూస్తే చాలు కదా మిమ్మల్ని.
ప్రదీప్ నువ్వు అంటే చాలా ఇష్టం నాకు. ఐ లవ్ యూ ప్రదీప్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్. నీ చూడగానే ఫ్రీజ్ అయిపోయి ఇంటర్నెట్ చూస్తూ కూర్చుని కంగారులో వెబ్సైట్ www.pradeep143.com అంట. ఆడేవాడు దాన్ని ప్రదీప్ ఫోటోస్ వచ్చా. ఓకే సూపర్. ఈ 43 ఏంటమ్మా? రూల్ నెంబర్ మర్చిపోతే వాళ్ళ పేపర్ మిస్ అయిపోతే అమ్మా ఇది ఎక్కడ పోదు. ఇంత అద్భుతంగా రాసింది ఒక్కదాని కాబట్టి ఎక్కడ పోదు. థ్యాంక్ యూ వావ్. ఈవిడ మానిటర్ ల్యాప్టాప్ పక్కన అబ్బో చూస్తూ ఎంతైనా కంప్యూటర్ స్టూడెంట్. ఆ లోపల ఉన్న ఫోటో నాదంట. అది ప్రదీప్ స్పెషల్ ఆంధ్రవాసిలా ఉంది ఆ ఫోటో. వెరీ గుడ్ అమ్మా, కంగ్రాచులేషన్స్. కానీ నిన్ను మించలేదు, నీది తేడా ఉంది. ఓం సాయిరామ్. దేవుడా 10 మార్కులు నాకే రావాలంట హెడ్డింగ్. ఇంటర్నెట్ టు రైట్ సొల్లు అబౌట్ ప్రదీప్. మనకు పెద్దగా ఇంటర్నెట్ తెలియదు, కానీ ప్రదీప్ అయితే బాగా తెలుసు. నా గురించి రాయాలంటే సొల్లా? నాకేం తెలియదు, నాకు మాత్రం మార్కులు కావాలి. ప్రదీప్ నువ్వే ఏం చేస్తావో ఏమో తెలియదు. ఓకే థియరీ. నేను కాలేజీకి వెళ్లకుండా ప్రదీప్ ని చూడడానికి షోకి వస్తే వీళ్ళేమో 10 మార్కులకు ఎగ్జామ్ పెట్టారు. అక్కడ కాలేజీలో మార్కులు గోలనే, ఇక్కడ మార్కులు కొన్నాయి. ఏంటో ఏమో ఈ జీవితం. ఫస్ట్ టైం నిన్ను షోలో చూసి అసలు నన్ను నేను మర్చిపోయాను. ఏంటో ఏమో ఈ మాయరోగం. గ్యారంటీ. ప్లీజ్ యాక్సెప్ట్ మై ప్రపోజల్ ప్లీజ్. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. జై హింద్. నన్నే గెలిపించండి. ఇంటర్నెట్ అనే పదం రాకుండా. ఓ మీరు నేను ల్యాప్టాప్ లోనమ్మా. వెరీ గుడ్, వండర్ఫుల్, సూపర్. థ్యాంక్ యూ, సో స్వీట్. ఇంటర్నెట్ యూసేజ్ బి వంశీ. ఇంటర్నెట్ వల్ల ఉపయోగాలు అనుకునే నన్ను ఒక రోజు కుక్కడపల్లికి వెళ్ళాను. అక్కడ ఒక నీదే దారుణం. మళ్ళీ పక్కూరు దాంట్లో తొంగి చూస్తున్నారు. ఏదో పెద్ద ఈయనేదో పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ ఎగ్జామ్ ఫీరీస్ అయినట్టు. ఇంటర్నెట్ వల్ల ఉపయోగాలు అనుకుంటే నన్ను ఒక రోజు కుక్కడపల్లికి వెళ్ళాను. అక్కడ నేను స్పెల్లింగ్ చెప్పు. అది నాను కదా. ఎట్లా చేసింది భయ అర్థం కావాలి. అది నువ్వు సంతకాలు పెట్టినట్టు రాసి ఇది ఇది ఇంగ్లీష్ అన్న విషయం దగ్గర నుంచి చూస్తే తప్ప తెలియట్లేదు. ఇది ఈ మధ్య ఫ్రెండ్స్ నేర్చుకుంటాం భయ్యా. అది తెలుస్తుంది. కుక్కడపల్లికి వెళ్ళాను. అక్కడ ఒక పోరి ఎలాగో అలా పారు పేరు భయ్యా. పేరు స్పెల్లింగ్ ఏంటి భయ? PARU అని రాశాడు భయ్యా. నువ్వే సాక్షి అక్కడే ఉండు కదలదుగా. ఏంటిది నువ్వు చదువు భయ. మైక్ ఇవ్వండి. నీకు తెలిసి వస్తుంది. నీకు జీవితంలో సుఖాలు ఎక్కువ అయిపోయాయి. దా కష్టాలంటే ఏంటో తెలియాలి నీకు. దా ఇంటర్నెట్ వల్ల ఉపయోగం అనుకుంటున్నా. నేను ఒక రోజు కుక్కట్పల్లి ఇంటర్వ్యూ కాడ ఒక పోరి. ఇంటర్వ్యూ ఒక నిమిషం. ఇంటర్వ్యూ ఉంది అసలు అక్కడ? మరి ఇంటర్వ్యూ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక పోరి కనబడ్డది. ఎలాగో అలా పారు కనుక్కొని ఇంటర్నెట్ లో FB లో ఐడి క్రియేట్ చేసి ఆ అమ్మాయి పేరు సెర్చ్ చేయగలను వచ్చింది. కానీ తన యాక్ట్ రాధన అకౌంట్ అని అన్నాడంటే అది అకౌంట్ అయి ఉంటుంది కదా. అకౌంట్ రాలేదు. మొత్తం ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి. అలా అయిపోగానే లేపు చూసే ఇప్పుడు నీది ఎంత దారుణంగా ఉందో నీకు అర్థమై ఉంటుంది. పడి మంచిగా భయ ఇలాగన్నా ఆ ఫేక్ అకౌంట్లు ఉన్నాయి. అలాగే అలా అమ్మాయి ఐడి దొరికింది. మెసేజ్ చేశాను. నో రిప్లై. హూ ఆర్ యూ అని మెసేజ్ చేశాను. రిప్లై ఇచ్చింది. నువ్వు నాకు మెసేజ్ చేసావా లేక నేను మెసేజ్ చేశానా అని. ఏదో ఏంట్రా నీ ప్రాబ్లం? తగ్గిపోద్ది. అలా వదిలేకండి రా, చూపించండి రా. చూపెడతాం. నెక్స్ట్ అలా చూపెడతాం. నువ్వు కూడా చూపించుకో వెళ్ళినప్పుడు. కలవచ్చు, ఉపయోగపడుతుంది కూడా. గివ్ మీ ఇంటర్నెట్ అంటే ఫేస్బుక్ అనుకున్నావా నువ్వు? వెల్ డన్, సూపర్, అద్భుతం. ఏం చదువుతున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్. క్లబ్స్ నలుగురు నుంచండి మా. చాలా అద్భుతాలు సృష్టించారు. వండర్ఫుల్. ఫైనల్ ట్రీట్మెంట్ అందుకోవడానికి ఇద్దరు రావాలి. అండ్ ఆ ఇద్దరు
కలజోడు అంకుల్ రండి మేడం గారు రండి. లాగే లాగే ఓ లాగే 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 మనసు లాగే నీ వైపే లాగే 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 ప్రాణం లాగే నీ వైపే. గురువు గారు మీ పేరు? హలో శివకుమార్. హలో శివకుమార్. హలో శివకుమార్ కాదు శివకుమార్. ఓ శివకుమార్. ఓకే Yeah. ఏం చేస్తున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. అయిపోయింది. ఏంటి వాట్స్ నెక్స్ట్? డిగ్రీ. డిగ్రీ జాయిన్ అవుదాం. సో ఇవి కాకుండా స్టడీస్ కాకుండా పాటలు రాస్తుంటా కొన్ని. ఎందుకు అలాగా? జస్ట్ అంతే అదే ఇంట్రెస్ట్ ఉంటుంది అటు సైడ్. ఇప్పుడు ఇందాక మాకు వినిపించినట్టు ఇంకెవరికైనా వినిపించావా? వినిపించలే ఎవరికి ఇప్పటి వరకు. ఆ మొదటి పోని నా మీదే ప్రయత్నం Yeah. చేసావా? బాలేదా? అద్భుతంగా ఉంది. అదే నాకు ఇలా గుర్తుంది. నా గుండె తలుపులు టకటక కాదనా తప్పు. నా డప్పు తప్పు. ఆ గుండె తలుపులు తెరిచా గుండె చప్పుడు. నా గుండె చప్పుడు టకటక ఆ నా మాట పలుకులు పకపక. అదే కదా? ఊకో అన్నా. ఊకోనా? ఊకో. భలే వచ్చింది. సూపర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎస్ మేడం గారు మీ పేరు? మోనికా. మోనికా మీరేం చేస్తుంటారు? ఇంటర్ ఇప్పుడు సెకండ్ ఇయర్. ఇప్పుడు సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ ఇయర్. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటారు? సెకండ్ ఇయర్ చేద్దాం. అది బెటర్, కంఫర్టబుల్ గా ఉంటుంది అదైతే. సో మీకు టాస్క్ ఉంటుంది. ఆ కుర్చీలో కూర్చుంటారు. అయిపోయాక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ టాస్క్ ఫినిష్ చేసి రావాలి. రెడీయా? రెడీ. సో ఇద్దరిలో ఫస్ట్ ఎవరు ఆడతారు? అంకులా దా. అది తిరుగుతుంది, కంగారు పడకు, కొంచెం కళ్ళు తిరుగుతాయి. పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్ళి తలతో ఆ బెలూన్ ని పైకి నొక్కుతూ ఉంటే అది పేలుతుంది. వెళ్తుంది. నేను ఉన్నా కదా, నువ్వేం టెన్షన్ పడకు. రెడీ? 3, 2, 1 గో. ఇంకేంటి బాయ్ సంగతులు? సెల్ఫీ ఇస్తే ఫీల్ అయితే. సెల్ఫీయా? చదువుతుందా? ఆడుంది. ఎక్కడుంది? ఆడా. అవును తీసుకొస్తాను. ఆపమని రాదు ఇక, కళ్ళు తిరుగుతున్నాయి. నవ్వు ఇదే నవ్వు నవ్వు. సూపర్, బాగుంది బా. ఇంకా అడక్కు మళ్ళీ. ఎందుకన్నా ఇయ్యాలే దీని తర్వాత చూడండి. సూపర్ బయ్యు అనడం మానేసి మనకే తెలియని ఫ్యూచర్ రెడీ? 3, 2, 1 మెల్లగరే మెల్లగరే. అంతే దిగు. ఆగితే ఇంకేం టైం అయిపోతుంది. మెల్ల మెల్ల చేతులు కట్టుకో, చేతులు కట్టుకో. మెల్లగా నొక్కు అంతే. మెల్ల. అరే రే మెల్లరా. మెల్ల మెల్ల మెల్లగా. ఇప్పుడు అరే కాట్రాజ్ సూపర్. నల్ల ఉన్నాను తెల్ల అద్దరిపోయిన అసలు అయితే. పోనీ దుల్పక్ దుల్పక్ ఎంత పడుతుంది? ఓకే ఓకే. యా ఫోన్ తెచ్చు. దుల్పకరా. మీతో దిగాలంటే కొంచెం ఉండాలి. వెరీ గుడ్. అసలు ఎవరి హెల్ప్ లేకుండా చూసా నీ అంతటి నువ్వు ఆ బుడగలు అలా పేల్చావంటే నిజంగా చాలా గ్రేట్. వండర్ఫుల్ బ్రదర్, సూపర్. క్లాప్స్ వన్. అండ్ అక్కడ కొంచెం లైట్ తిరిగింది కదా దిగినప్పుడు, తలకాయ ఒకసారి సెట్ చేయగానే మళ్ళీ స్ట్రైట్ అయ్యాడు ఇట్లాగా. సో ఇప్పుడు మేడం గారు ఎలా ఆడతారో చూద్దాం. ఇక్కడ కూర్చోదా. ఈసారి కారం వేయండి అన్న. రెడ్ రెడ్ మ్యాచింగ్ డ్రెస్ కి మ్యాచ్. 3, 2, 1 గో. ఎప్పుడు ఎగ్జిబిషన్ లో జైటివి లెక్కలే, రంగులు రావడం ఎక్కలే చిన్నప్పుడు. అయ్యయ్యో. సినిమాలు చూస్తుంటా బాగా? సినిమాలు చూస్తా బాగా? చూస్తాను. ఎవరు ఫేవరెట్ హీరో? మనం హీరోగా చేయలేదు కదా ఇంకా. ఆపమని అడగచ్చు కదా. 3, 2, 1 నెక్స్ట్ ఏంటి? దిగమ్మా. రే పడతావు రే. అయ్యా ఏమో హైట్
గట్టిగా దాని కింద నుంచి ఒకసారి కాళ్ళు పైకెత్తు. వెరీ గుడ్, సూపర్, క్లాస్, కమ్ ఆన్. వెరీ గుడ్, వండర్ఫుల్, చాలా బాగా ఆడావు. నీ ఫోన్ తెచ్చుకోమా, నువ్వు ఇక్కడే ఉండలేదు, నేను తెస్తా. మరి దుర్భగ్, ఓకే, సూపర్, వెల్ ప్లేడ్, చాలా బాగా ఆడావు తల్లి. అండ్ ఆగ్గానే అసలు కళ్ళు దగ్గర చాలా పనున్నట్టు స్పీడ్ వెళ్ళింది. పాపం బెలూనే అందలేదు ఆవిడకి, ఎవరి హెల్ప్ లేకుండా బెలూన్ పగలగొట్టావు నువ్వు. ఆయన కూడా పాపం అలాగే అనుకున్నాడు ఇప్పటి వరకు. నువ్వు ఆడుతున్నప్పుడు చూసాక ఈ వెనకాల నుంచి గుచ్చుతున్నాడా, అందుకు పేలిందా అని అప్పుడు అర్థమైంది కదా నీకు. సేమ్ దాదా. ఇంత అద్భుతంగా రెడీ అయి వచ్చిన వీళ్ళిద్దరిలో ఎవరు కవెన్ కాఫ్ బ్యాండ్ రైస్ ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ విన్నర్స్ తెలుసుకుందాం. 3, 2, 1 అండ్ ద విన్నర్ ఇస్, కంగ్రాచులేషన్స్ ఇద్దరు. కంగ్రాచులేషన్స్, ఈటీవీ ప్లస్ తరఫు నుంచి గిఫ్ట్ వౌచర్స్. థ్యాంక్ యూ, వెల్ ప్లేడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. సూపర్ ఎనర్జీ, ఇలా కంటిన్యూ చేయండి. ఆల్ ది బెస్ట్, మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బాయ్, థ్యాంక్ యూ సో మచ్. లైఫ్ కి ఎన్నాళ్ళుంటామనే గ్యారంటీ లేదురా, అది తెలియం.